హాయ్ ఆల్, ఇది టీచర్స్ డే రోజున ఫ్యాకల్టీ గేమ్స్ పెట్టారు. ఇది వచ్చేసి చీమకుర్తి భాష్యం హై స్కూల్. సో ఇక్కడ ఫస్ట్ మేడమ్స్తోనే స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ గేమ్ వచ్చేసి మ్యూజికల్ చైర్ పెట్టారు, కానీ ఆ వీడియోస్ నా దగ్గర లేవు, అంటే నేను అప్పటికి ఇంకెళ్ళలేదు. అండ్ సెకండ్ గేమ్ వచ్చేసి టగ్ ఆఫ్ వార్ పెట్టారు. ఇక్కడ ఏంటంటే 3 లెవెల్స్. ఈ 3 లెవెల్స్ అయితే ఎవరైతే వాళ్ళ సైడ్ రోప్ లాగుతారో వాళ్ళే విన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే లెఫ్ట్ సైడ్ వాళ్ళే విన్ అయ్యారనమాట. 3 టైమ్స్ వాళ్ళే లాగారు. సో అలాగా. అండ్ ఇక్కడైతే ఈ గేమ్ చాలా అంటే చాలా ఫన్నీగా జరిగింది. అండ్ మీరు కూడా చూడండి ఇక్కడ నుంచి ఎలా స్టార్ట్ అవుతుందో. వాడేడ్రా చిన్నోడేడి, ఎప్పుడు వెళ్ళాడు, ఏడి వాడిని తీసుకురాపోరా. వీడియో తీసుకురాపో వాడిని. నేను తీస్తారా వాడిని రమ్మను, నేను పిలుస్తున్నా అని చెప్పి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే రైట్ సైడ్ పీటీ అనే వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు, కానీ పాపం దొంగ దొరకలేదు అనుకున్నాడు, కానీ వీడియోలో క్యాప్చర్ అయ్యి దొరికిపోయాడు. ఆ రోజు మేము అబ్జర్వ్ చేయలేదు, అటు ఇటు చూడటమే సరిపోయింది. సో హియర్ దొంగ దొరికాడు అనమాట. అండ్ మేడమ్స్కి గేమ్ అయిపోయాక ఇక్కడ వీళ్ళు ఫన్నీగా టైంపాస్కి ఆడుతున్నారు సరదాగా. అండ్ ఇటు సైడ్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫ్యాకల్టీ ఉంటే రైట్ సైడ్ వచ్చేసి వీళ్ళకంటే కొంచెం పెద్దోళ్ళు ఉన్నారనమాట, చాలా పెద్దోళ్ళు, కొంచెం కాదు. అండ్ వీళ్ళల్లో ఎవరు విన్ అయి ఉంటారో మీరు గెస్ట్ చేయండి. ఎన్ని ముళ్ళు వేస్తాడు ఆయన? ఒకసారి వేసాడు, అవ్వలేదు. ఇంకా కొత్తగా ముళ్ళు వేపిస్తున్నారు ఆయన కూర్చోబెట్టి అక్క చెల్లెళ్ళు. ఇక్కడ మా హస్బెండ్ సైడ్ వాళ్ళే గెలిచారు, ఎందుకంటే పాపం పెద్దోళ్ళు కదా లాగలేకపోయారు. అండ్ ఇప్పుడు జరుగుతున్న గేమ్ వచ్చేసి ఏంటంటే అక్కడ స్లిప్స్ ఉంటాయి, ఆ స్లిప్స్ తీసుకొని దాంట్లో ఏ నేమ్ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మూవీ నేమ్ ఆర్ హీరో హీరోయిన్ ఆర్ వాళ్ళ పర్సనల్గా ఏదైనా ఆర్ స్కూల్ గురించి ఇలా ఏదొస్తే దాని గురించి వాళ్ళు యాక్టింగ్ చేసి ఫ్యాకల్టీతో చెప్పించాలన్నమాట. ఆ గేమ్ చాలా బాగుంది ఇది మాత్రం. అండ్ ఇప్పుడు చెప్తున్న సార్ తర్వాతకి మా హస్బెండ్ అనమాట. మా హస్బెండ్ చాలా అంటే చాలా సింపుల్గా వచ్చింది, త్వరగా చెప్పేశారు, అంటే అది అంత ఈజీగా ఉందన్నమాట. అండ్ టీచర్స్ డే రోజు మ్యాక్సిమం చిల్డ్రన్స్కి స్కూల్ లేదు, సో ఆ రోజు వద్దామనుకుని రాని వాళ్ళు అండ్ ఫ్యాకల్టీ ఎవరైనా అబ్సెంట్ ఉన్న వాళ్ళు మంచిగా వీడియో చూడొచ్చు. ఆ రోజు ఏమేమి గేమ్స్ జరిగినాయి, ఎలా ఫన్నీగా ఉందని కూడా వాళ్ళు చూడొచ్చు. సరేమా, ఓకే ఓకే. అక్కడ
పుష్ప ఇతనే అనమాట మా హస్బెండ్. అండ్ మీరు మా హస్బెండ్ ఎక్స్ప్రెషన్ చూడొచ్చు ఆ స్లిప్ ఓపెన్ చేశాక అలాంటిది వచ్చింది. అంటే మరి అంత కామెడీది ఏం రాలేదు, కాకపోతే మా హస్బెండ్కి అది కొంచెం కామెడీగా అనిపించింది. చెప్పకూడదు విత్ యాక్షన్ విత్ యాక్షన్ విత్ యాక్షన్. పుష్పాలో అయిపోయింది అంతే సింపుల్ ఏముందానికి. నెక్స్ట్ నాకు ఇక్కడ ఎన్ఐ చెప్పింది చాలా బాగా నచ్చింది, మీరు కూడా వినండి, క్లియర్గా వినండి. అతను ఒక మంచి డైలాగ్ ఉంది ఏంటంటే, నేను ఇంత డబ్బు సంపాదించి ఇంత దీని నేను ఒక్కటే సుఖంగా ఉంటా నాకు ఇష్టం లేదు. నా తోటి సమాజంలో నివసించే ప్రతి ఒక్క వ్యక్తి 3 పూట్ల అన్నం తిని ప్రశాంతంగా ఆరోగ్యంతో ఉండాలని కోరుకున్న ఒక వ్యక్తి. కాబట్టి అందరూ సరే ఎవరైనా ఫీల్ అయినా కాదు, అందరు రాజకీయ నాయకులు కాకుండా మనకు అన్నం పెట్టే రైతులు చనిపోతే ప్రతి ఒక్కరికి ₹1,00,000 చొప్పున కుటుంబానికి చదువుకున్న మహనీయుడు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫైనల్గా ప్రిన్సిపల్ సార్ అనమాట. మనందరికి తెలిసిందే ప్రిన్సిపల్ సార్స్ ఏదైనా ఒక స్టోరీ లాగా స్టార్ట్ చేశారంటే అది ఎక్కడికి తీసుకెళ్ళి జాయిన్ చేస్తారు. సో ఇక్కడ ప్రిన్సిపల్ సార్ కూడా కామన్ అనమాట, ఒక టాపిక్ని తీసుకెళ్ళి ఇంకొక చోట లింక్ పెట్టారు. మీరు కూడా వినండి అది. ఎందుకంటే కృష్ణుడు కోసం అని చెప్పి ఘటోద్గచుడు అక్కడికి వెళ్ళి ఆ హీరోయిన్ క్యారెక్టర్ ప్లే చేయటం, దాంట్లో సావిత్రి గారు ఎస్వి రంగారావు గారు 6 feet హైట్ ఉండేటటువంటి ఎస్వి రంగారావు గారి యొక్క బాడీ లాంగ్వేజ్ని ఆవిడకి ఇన్కల్కులేట్ చేసుకొని ఆయనలాగా యాక్ట్ చేయడానికి ఆయనతో 45 days ఆయన ఇంట్లో ట్రావెల్ చేశారంట మేడం. ఆయన ఎలా వాక్ చేస్తారు, ఆయన ఆహారం ఎట్లాగా, ఏదైనా ఒక డైలాగ్ చెప్తున్నప్పుడు అది ఎంత బేస్తో తీసుకుంటారు, ఇవన్నీ నేర్చుకోవడానికి 45 days ఆయనతో పాటు ఉండి ఆయన ఇంట్లో ఉండి ఆయన నిద్రపోయేటప్పుడు ఆయన పడుకునే స్టైల్ కూడా ఆవిడ అడాప్ట్ చేసుకొని ఆ సినిమా కోసం 45 days ఆయనతో ట్రావెల్ చేశారు. అంత డెడికేషన్ ఉన్నటువంటి యాక్టర్ సావిత్రి గారు. ఆవిడతో పాటు నెక్స్ట్ ఎన్టీఆర్ గారు అలాంటి సోషియో ఫ్యాంటసీ మూవీస్ తీసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ తినరంట. నాన్ వెజ్ తినకుండా ఉదయం 4 లేచి ఆయనటువంటి ఎక్సర్సైజులు కానీ అవి చేసుకొని, అంటే ఆ బాడీ ఫిట్నెస్ కృష్ణుడి గెటప్లో నుంచి అది రావాలి అని అంటే ఆ నాన్ వెజ్ తినకుండా ఆయన అంత డెడికేటెడ్గా చేశాడంట. అండ్ ఎస్వి రంగారావు గారు గురించి చెప్పింది, లేచి నుంచుంటే చాలా ఆయన ఒక పెద్ద విగ్రహం. ఎన్టీఆర్తో పోటాపోటీగా ఉండేటటువంటి ఆహారం కలిగినటువంటి వ్యక్తి. ఆయన కూడా టైం సెన్స్లో ఎన్టీఆర్ గారితో పాటు పోటీ పడగలిగిన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు ఉన్నారంటే ఎస్వి రంగారావు గారు. షార్ట్ 6 గంటే 6 గంటలకు 1 నిమిషం ముందు రారు, 6 గంటలకు 1 నిమిషం వెనకారు. సో అంటే ఇలాంటివన్నీ అప్పట్లో మూవీ, యానిమేటెడ్ మూవీ అందరూ కీలు గుర్రాలు ఉన్నాయి, మాయలవుతూ ఉంటాయి, ఇవన్నీ చెప్పుకునే వాళ్ళం. కానీ ఆ మూవీ నుంచి మనం తీసుకోవాల్సిన మెసేజ్ ఏంటంటే, ఆ దాంట్లో ఉన్నటువంటి యాక్టర్స్, టాప్ మోస్ట్ యాక్టర్స్ ఉన్నప్పటికీ కూడా, జూనియర్ యాక్టర్స్ ఉన్నప్పటికీ కూడా అందరూ కలిసి ఆ మూవీని సక్సెస్ చేయడానికి 3 years కష్టపడ్డారు. 3 years సెట్ బాయ్ దగ్గర నుంచి అందరూ ఆ మూవీకి అంత కష్టపడితే ఇప్పటికి కూడా మాయాబజార్ మూవీ కలర్లో మనం చూస్తున్న సేపు కనీసం దానికి రెప్పు కూడా అర్పం. అంటే ఇప్పుడు మనం చూసినటువంటి ల్యాప్టాప్ని ఆ రోజే మనకి ల్యాప్టాప్ని చూపించారు. ఆవిడ పేరేంటి మేడం, హీరోయిన్ కోసం అని చెప్పి అర్జునుడు పంపిస్తాడు. అర్జునుడు సుభద్ర కోసం పంపించినటువంటి దర్పణం, అంటే ఆ బాక్స్ ఓపెన్ చేయగానే మన మనసులో ఎవరిని కోరుకుంటే వాళ్ళ పిక్చర్ మనకు అక్కడ వచ్చేస్తుంది, వాళ్ళతో మనం మాట్లాడవచ్చు అన్నమాట. మాయా బాక్స్ ఉంటుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ల్యాప్టాప్. అంటే అప్పట్లోనే జనాల యొక్క థింకింగ్, ద వే ఆఫ్ థింకింగ్, ఫ్యూచర్ గురించి వాళ్ళు ఆ విధంగా ఆలోచించారన్నమాట. సో దట్ ఈస్ ద మాయాబజార్. ఒక్కసారి ఏదైనా అవకాశం ఉంటే అందరూ చూడండి, మాయాబజార్ అనేది చూడండి. అంటే అది ఒక ఎథికల్గా లేకపోతే ఒక రిలీజియస్గా మూవీ అయితే కాదు. దాంట్లో మంచి మెసేజెస్ ఉన్నాయి, మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు, మంచి లాజిక్స్ కూడా ఉన్నాయి దాంట్లో మనం చూడదగినవి. ఓకే, సో ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ భాష్యం మేనేజ్మెంట్, భాష్యం రామకృష్ణ గారు చైర్మన్ అండ్ డైరెక్టర్ హనుమంతరావు గారి యొక్క తరఫు నుంచి వెరీ వండర్ఫుల్ టీచర్స్ డే టు ఎవ్రీబడి. ఇక్కడి నుంచి మీ యొక్క జర్నీ ఇంకా సక్సెస్ఫుల్గా వెళ్ళాలని, మీ తరపు నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్కి వాల్యూ యాడెడ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరుకుంటూ ఐఎమ్ సైనింగ్ ఆఫ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను పీటీ అన్నయ్య మా వారికి చెప్తున్నారు అమ్మాయి వీడియో తీస్తుందని. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇంక దానికి షో ఆఫ్ ఏంటంటే ఏదో డిస్కషన్ చేస్తున్నట్టు, కానీ నాకు ఇది న్యాచురల్గా అనిపించింది. ఎందుకంటే కొన్ని ఫొటోస్ కూడా క్లిక్ చేశాను ఇలాగ వీడియో తీస్తూనే అలా అనమాట. నాకు పీటీ అన్నయ్య కొంచెం మంచి బ్రదర్ అన్నమాట. మా ఫ్యామిలీకి అలా కలిసిపోయారు నాకు మా వారికి. ఆఫీస్లో మేడం గ్రీన్ కలర్ బాక్స్ ప్యాక్ చేసి పెట్టారు. చెప్పేసే కలర్ కూడా వాళ్ళు ఎత్తుకోవాలి. ఎవరైతే ఎత్తికితే దాన్ని సాధిస్తారో వాళ్ళు విన్నర్స్. ఈ గేమ్ మాత్రం అసలు ఎక్సలెంట్ ఉంటుంది. బికాజ్ ఈ గేమ్ ఏంటంటే ప్రిన్సిపల్ సార్ ఒక గిఫ్ట్ బాక్స్ స్కూల్ బిల్డింగ్లో ఎక్కడైనా పెడతారు, ఏ కార్నర్ అయినా ఉంటుంది. అది ఏంటంటే ఫ్యాకల్టీ మొత్తం వెళ్ళి ఎక్కడుందో చూసి పట్టుకొని ఆ గిఫ్ట్ బాక్స్ తీసుకొని రావాలి. సో ఆ గిఫ్ట్ బాక్స్ ఎవరైతే వాళ్ళకి దొరుకుతుందో వాళ్ళు విన్ అయినట్టు. అండ్ హియర్ ఇప్పుడు జడ్జ్ ఫ్యాకల్టీ వెళ్తున్నారు. అసలు ఎంత బాగుంది గేమ్. ఈవెన్ దో నేను కూడా వెతికాడి గిఫ్ట్ బాక్స్ నాకు దొరికింది మా హస్బెండ్కి ఇవ్వచ్చు అని, కానీ అసలు దొరకలేదు. ఒక మెయిన్ క్లాస్ రూమ్ అసలు మిస్ చేశారు అందరూ. నాకంటే పెద్దగా క్లాసెస్ తెలియదు కాబట్టి నాకు పాసిబుల్ అయినంతవరకు నేను వెతికాను. చాలా బాగుంది ఈ గేమ్. అసలు ఎంత ఎంజాయ్మెంట్ అంటే ఇది షార్ట్స్కి అయితే ఒక ఎక్సర్సైజ్ లాగా కూడా అనిపించింది. సో అలాగా లాస్ట్కి గిఫ్ట్ ఎవరికి దొరికిందో మీరు లాస్ట్ వరకు చూడండి వీడియో. గిఫ్ట్ అయితే ఎవరికి దొరకలేదు. అండ్ ఈ వీడియో ఇంకెంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.